ప్రేమైన దేవుని సంగమా, ప్రభునామమున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనము ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదువుకున్నాం. దాంట్లో నుండి 3 ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం నేర్చుకున్నాం. మొదటిది ప్రేమతో నడవండి, రెండవది వెలుగులో నడవండి, మూడవది జాగ్రత్తగా నడవండి అనే 3 అంశాలు మనం నేర్చుకుందాం. వెలుగులో నడవండి, జాగ్రత్తగా నడవండి, ప్రేమతో నడవండి. 3 విషయాలు మనం నేర్చుకుందాం. మొదటిది ప్రేమతో నడవండి అనే మాటను మనం నేర్చుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుకుందాం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకునేను. థ్యాంక్ యూ. క్రీస్తు ఇక్కడ మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకునేను. ఎందుకు క్రీస్తు మనల్ని ప్రేమించినాడంటే, మనందరం కూడా ఏమై ఉన్నామో మురికి వాళ్ళగా ఉన్నాం. మురికి వారమైన మనలను, పనికి మాల వారమైన మనలను క్రీస్తు ప్రేమించడం ద్వారా మనం ఏమైనాము పరిమళ వాసనగా అయి ఉన్నాం. క్రీస్తు మనల్ని ప్రేమించకపోతే, క్రీస్తు మన కోసము బలి కాకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళం అంటే మురికి వారుగా ఉన్నాం. అంటే పాపము మనలో నుండి వెళ్ళిపోకుండా మనలోనే నివాసం చేసేది. ఎప్పుడైతే క్రీస్తు మనల్ని ప్రేమించినాడో, మన కోసము తను తాను బలిగా అర్పించుకున్నాడో, మనం ఏమైనామో మురికి వారమైన మనము, పాపముతో నిండిపోయిన మనము ఏమైనామో పరిమళ వాసనగా, సువాసనగా అయినాం. అంటే దుర్వాసనగా ఉండే మనము ఏ వాసనగా అయినాము? సువాసనగా, పరిమళ వాసనగా అయినాం. దుర్వాసనతో నిండుంటే ఎవరు కూడా మనల్ని ప్రేమించరు. మన నుండి ఒక చెడు వాసన వస్తుంటే మన దగ్గర నుండి మనుషులు కూర్చుంటారా, లేచిపోతారా? మనము మురికి వాసన వస్తుంటే ఎవరు కూడా మన దగ్గర కూర్చోడు, మనల్ని ప్రేమించారు. పరిమళ వాసనగా ఉండుటకు క్రీస్తు యేసు ఏమైనాడు? బలిగాను అర్పణగాను తను తాను అర్పించుకున్నాడు. కాబట్టి మనము పరిమళ వాసనగా ఉన్నాము. చూడండి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, మనందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమించి ఉన్నాడు. ప్రేమలో నడవమని చెప్తున్నాడు. ప్రేమ చాలా గొప్పది. ప్రేమలో మనం ఉండాలి, ప్రేమగా నడుచుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అయితే ఎవరైతే క్రీస్తులో ఉంటారో అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రేమ కలిగి నడుచుకొనుడి అనే మాట మనం చూస్తున్నాం. ఎందుకు మనల్ని ప్రేమ కలిగి నడుచుకోమంటున్నాడంటే, ఆయన ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఎలా నడుచుకోవాలి? ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రేమ లేని వాడు ఎవరంట? మోగడు కంచును గనగనలాడు కాలంనై ఉండును అంటాడు. మనం ఒకరినొకరు ప్రేమించకపోతే ఎంత గొప్పవారమైనా కూడా పెడతామే. అందుకే మీరును ఏం కలిగి ఉండాలా? ప్రేమ కలిగి ఉండుడి, నడుచుకునుడి. ఎవరిలో అయితే ప్రేమ ఉంటుందో వారు వీటికి దూరంగా ఉంటారు. మీలో జాగ్రత్తమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ప్రేమ కలిగిన వాడు, ప్రేమలో ఉండేవాడు, క్రీస్తును ప్రేమించేవాడు జాగ్రత్తమును కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తడు. ప్రేమ లేకపోతే ఇవన్నిటికీ దగ్గర ఉంటాం. ప్రేమ మనలో ఉంటే వీటికి దూరంగా ఉంటాం. లోభత్వానికి, జాగ్రత్వానికి, అపవిత్రతకు ఏముంటాం? మనము దూరంగా ఉంటాం. అందుకే దేవుడు ఏమి ఉండమని చెప్తున్నాడు? ప్రేమ కలిగి నడుచుకొనుడి అనే మాటను స్పష్టంగా మనకు చెప్తున్నాడు. అయితే వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. మనం ఎప్పుడు పరిశుద్ధులమైనామో క్రీస్తు యేసు రక్తము ద్వారా కడగబడిన తర్వాత మనం అందరం కూడా పరిశుద్ధులుగా అయినాం. ఒక వ్యక్తి పరిశుద్ధులుగా కావాలంటే ఏం చేయాలా? తను తాను పాపములు ఒప్పుకొని
తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకోవడం ద్వారా నువ్వు ఏమైనావు? క్రొత్త జన్మ పొందిన వాడుగా, క్రీస్తుని పోలిన వాడుగా, క్రీస్తు బిడ్డగా, పరిశుద్ధునిగా నువ్వు అయిపోతావు. అయితే దేవుని మాట ఏం చెప్తుందంటే, మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రేమ చాలా గొప్పది. ప్రేమ ఏ విషయాన్నైనా కూడా ఏం చేస్తుంది? ఏ విషయాన్ని కూడా ప్రేమ కప్పేస్తుంది. ప్రేమ అనేకమైన దోషములను కప్పును అంటుంది. ప్రేమ చాలా గొప్పది. ఒక ఉదాహరణ చెప్పి ముందుకు పోతాను నేను. చాలా మంది వింటారు, చాలా మంది వినలేకుంటారు. ప్రేమ అనే దాని గురించి చెప్తున్నాను. ఒక ఆయన ఉన్నాడంట. ఒక ఆయన చాలా పొగురు మనిషి. చాలా పొగురు మనిషి. ఎంత పొగురు అంటే, ఊర్లో ఆనాటి కాలంలో బాగా ఈ బండి కట్టుకొని ఒక 5 జతల ఎద్దులు కట్టుకొని ఊర్లో ప్రయాణం చేస్తూ ఏం చేస్తున్నాడంట? తిరుగుతూ ఉన్నాడంట. తిరుగుతూ ఏం చెప్పేవాడంట? నేను చేసుకునే భార్య కూడా ఈ ఎద్దులాగా నా చేతుల కంట్రోల్లో ఉండాలి అని చెప్పుకుంటూ ఊర్లో సందుల్లో తిరుగుతున్నాడు. చిలకాల మీద వేసుకొని తిరుగుతున్నాడు. తిరుగుతూ ఉంటే వానికి పిల్లనియడానికి జనాలందరూ కూడా ఏం చేసేవాళ్ళు? భయపడేవాళ్ళు. అరే వీడు ఇంత గట్టిగా చెప్పుకుంటున్నాడు, ఈ ఎద్దుల్లాగా నా కంట్రోల్లో ఉండాలి నా భార్య అని చెప్పి చిలకాలం మీద వేసుకొని తిరుగుతున్నాడు, వీరికి పిల్లనియడం చాలా కష్టము అని అనుకున్నారు. అయితే వాడు అంతగా ప్రవర్తిస్తున్నా కూడా ఒక అమ్మాయి వాడిని చేసుకోవాలని అనుకుంది. ఎవరిని? ఈ పొగురుబోతుని. ఆ అమ్మాయి చేసుకోవాలని వాళ్ళ తల్లిదండ్రులు అడిగిందంట. నాయనా నేను వాడిని పెళ్లి చేసుకుంటా అంటే వాళ్ళు చెప్పినారు, అమ్మా వాడు ఎంత గర్విష్ఠుడో మనకు తెలుసు, ఈ ఊరల్లో వాడి గురించి తెలుసు, నువ్వు వాడిని పెళ్లి చేసుకుంటే ఏం సుఖపడతావు తల్లి, వాడు ముందరే చెప్తున్నాడు నా చేతుల్లో ఈ ఎద్దులు ఎంత కంట్రోల్ ఉండవో నా భార్య కూడా అట్లా కంట్రోల్లో ఉండాలని చెప్తున్నాడమ్మా, వద్దు నువ్వు అది చేసుకోవద్దు అంటే కూడా ఆమె ఏం చెప్పింది? లేదు లేదు నేను వీడినే పెళ్లి చేసుకుంటా, చేసుకుంటే వీడిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకో. వాళ్ళ ఆయన అన్నాడంటే చేసుకుంటే పోగాని నా ఇల్లు తొక్క నిన్న ఎప్పుడు కూడా నా ఇంటికి రావద్దు. అప్పుడు ఆయన అనిందంట, నాయన నువ్వు ఏం భయపడకు, నేను నీ ఇంటికి వస్తే ఎట్లా వస్తా? నా భర్తను పిలుచుకొని నా భర్తతో నా చెప్పును మోపించుకొని నీ ఇంటికి వస్తా అనిందంట. ఏమని? నేను ఒక్కదాన్ని రాను, నా భర్తను పిలుచుకొస్తా, నా భర్తతో పాటు నా చెప్పులు నా భర్తతోన మోపించుకొని వస్తా. మోసాడు అవడు. చాలా గర్విష్టి, చాలా కోపం, పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోవాలని పెళ్లి చేసుకున్నాడు. ఇంకా పెళ్లి చేసుకున్న తర్వాత ఎప్పుడు నాకు అవకాశం వస్తుందా, ఎప్పుడెప్పుడు కొట్టాలా ఇవని అని రోజు ఆమె గురించి ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు. ఈమెం చేసింది? ఆ అవకాశమే ఇలా కొట్టకుండా భర్తకి ఏం అవసరమో అది చూసుకుంటుంది. ఆయన బయటికి పోయి వచ్చినాడంటే ఎదురు నీళ్ళు తీసుకుపోయేదంటే ఉరికిత పోయి నీళ్ళు ఇచ్చేది కాళ్ళు కడుక్కుని, ఇంట్లోకి రాకముందే. భోజనం టైంకి వస్తే దడదడ వేసుకుని పోయి ఉరికిత పోయి ఆయనకి ఇచ్చేదంట. మాత్రాలు వేసుకున్న టైంకి పరిగెత్తుకొని మాత్రాలు ఇచ్చేది. ఏ విషయమైనా ముందుండి చేసేది, భర్త అడగకముందే. వాడు అనుకునేతోడంట, ఎంత టైం చూసినా ఎప్పుడు చూసినా ఇది చాలా ముందుంది, కొట్టాలంటే నాకు అవకాశము ఇస్తలేదు, ఏం చేయాలని అనుకుంటూ జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటుంటాడు. ఈమె మాత్రం వాని చేతిగా దొరకడంలే. కానీ వీడు ఎట్టైనా నా భార్యను కొట్టాలా అని ప్రతిరోజు ఎదురు చూస్తున్నాడు. ఒకరోజు ఏమైందంటే ఆమె మంచిగా స్నానం చేసుకొని ఆ బర్రె ఉందంట వాళ్ళ ఇంటికాడ, ఆ బర్రె పాలు పిండుతూ ఉందంట. పాలు పిండుతూ ఉంటే వాడు చేను పోయినాడు. చేను పోయి ఇన్ని రోజులు నా చేతిలో నువ్వు దెబ్బలు తినకుండా ఏం చేసినావు? తప్పించుకొని తిరుగుతావు, నాకు ఏం కావాలంటే అది ముందు నాకు తెచ్చిస్తున్నావు, ఇవాళ ఖచ్చితంగా నా చేతులు దొరుకుతూ ఉన్నావు అని చెప్పి నడుచుకుంటూ వచ్చేతాడు. చెప్పులు చేతులు పట్టుకొని ఆ కాళ్ళు ఆ మురికి దానిలో పోయి తొక్కినాడట. ఎంత పడితే అట్ట తొక్కినాడు. తొక్కి ఇంటికి అడుకొచ్చినాడు ఇంట్లోకి. ఆమె ఎప్పుడు చూసినా ఏం చేసేది? ఎదురు వస్తేనే భర్త ఎదురు వస్తేనే ఉరికిత పోయేది కదా. ఏ పని అయినా కూడా నీళ్ళు ఇచ్చేది, తర్వాత టవాలు ఇచ్చేది. ఆ పాలు పిండే టైంలో మర్చిపోయింది. అప్పుడు అన్నాడంట, నా చేతిలో ఇయ్యాల నువ్వు దొరికినావు అనుకొని పోతుంటే
ఆమె ఏం చేస్తున్నాడు, ఏమే నేను వస్తే కూడా నువ్వు నీళ్ళు ఏమి చూడు అంటేనే ఆమె వెంటనే ఏం చేసిందంటే పాలు పిండేది, తల స్నానం చేసుకునింది, ఎంట్రుకలు అన్ని జడ వేసుకునేది. వెంటనే ఏం చేసింది, ఆ కచ్చపిచ్చ తొక్కొచ్చిన కాళ్ళకు ఎంట్రుకలు ఇచ్చిందంట తుడుచుకోవాలి. ఏమిచ్చింది, తల ఎంట్రుకలు ఇచ్చింది. వాడు ఇంకా కసితోనే మొత్తం ఆ తల ఎంట్రుకలకి ఆ కాళ్ళకు అంటినేదంతా తుడిచినాడు. తుడిచినా ఏమనలేదు ఆమె. అప్పుడు వాడు అనుకున్నాడంట, నేను ఎంత దుర్మార్గుని, ఇన్నిసార్లు నా భార్యని కొట్టాలని చూసినా ఏ రోజు కూడా నా చేతికి దొరకలే. ఇంత గలీజు తొక్కి వస్తే కూడా నా భార్య కనీసం తువాలియకుండా ఎంతైనా నాకు ఏమిచ్చింది, తలెంటుకలు ఇచ్చిందే. నేను చాలా దుర్మార్గులు చచ్చా అనుకొని వాని మనసు అప్పటి నుంచి ఏమైంది, మారిపోయింది. భార్యని ఏమన్నా బాగా చూసుకుంటున్నాడు, మంచిగా ఉన్నారు ఇద్దరు. ఆ సమయంలో ఈమెకి ఇంకొకటి తమ్ముడు ఉన్నాడంట. వాని పెళ్లి ఫిక్స్ అయింది. ఇంటికి పత్రిక తెచ్చినారు. పత్రిక తెచ్చి ఇచ్చిపోయినారు, పెళ్లికి రాబోవా, నువ్వు కూడా రామ్మా అంటే వాళ్ళ బావ అన్నాడు, సరే వస్తాం పో అన్నాడు. ఈమె ఏం చెప్పింది, నీ ఇంటికి వస్తే మర్చిపోయినారు మీరు, నీ ఇంటికి వస్తే నేను ఒక్కరిని రాను, నాతో పాటు నా భర్త వస్తాడు, నా భర్తతో నా చెప్పులు మోపించుకొని వస్తా. సరే అని ఇద్దరు ప్రయాణమైనారు పెళ్లికి. వాళ్ళకి కొన్ని రోజులకి బాగా మంచిగా అవుతారు, ఇద్దరు పిల్లలు కూడా అయినారు. అప్పుడు ఇద్దరు పిల్లలు, ఈమె వాడు, నా అందరు కలిసి పెళ్లికి ప్రయాణమైనారు. పెళ్లి ప్రయాణమైనాక కొద్ది దూరం, ఇంత దూరము ఇల్లు మన జిల్లా కోట అంత దూరం అంతే ఉంది. ఒక బోరింగ్ కనబడింది అనమాట. ఆ బోరింగ్ దగ్గర ఏం చేసింది, కిందికి దిగి పిల్లల్ని దించి ఆయన పిల్లలు అందరూ ముఖం కడుక్కున్నారు. ముఖం కడుక్కున్న తర్వాత వచ్చేసినారు. ఆమె కావాల్సిన బోరింగ్ దగ్గర చెప్పులు ఏం చేసింది, మర్చిపోయింది. మర్చిపోయింది. దూరం వచ్చినాక ఏమన్నాడు, అయ్యా 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 నువ్వు పిల్లల్ని తీసుకొని ఈయనే ఉండు, నేను పోయి నా చెప్పులు తెచ్చుకుంటా అనిందంట. అంటే ఆయన అంటే నువ్వు పిల్లల్ని తీసుకొని మళ్ళీ అంత దూరం పోతావా, వద్దులే నువ్వేడ కూర్చో, నేనే పోయి చెప్పులు తీసుకొస్తా అని వాడు పెళ్ళాం చెప్పులు తీసుకొని వస్తున్నాడు. ఈమె ఇంటికి పోయింది. ఇంటికి పోతేనే వాళ్ళ ఆయన చూస్తున్నాడు, ఒక్కతో వస్తుందా నా బిడ్డ, అల్లుడు వస్తాడా లేదంటే పిల్లలతోనే వస్తాడా అని చూసుకుంటుంటే ఫస్ట్ ఒక్కతే వచ్చిందంట. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నువ్వు ఒక్కదాన్ని వస్తావు తల్లి, అల్లుడు రాలేనా అంటే ఏం వాళ్ళంత పోయి లోపల కూర్చుంది. మళ్ళీ అడిగినంట, వస్తాను నాయన, వస్తున్నాలే అనింది. అప్పుడు వాడు ఏం చేసినాడు, ఇంటి వరకు చెప్పులని మోసుకొని వస్తున్నాడంట చేతులు పట్టుకొని. అప్పుడు చూసినాడంట వాళ్ళ మామ, మొన్న బిడ్డ తప్పదు కదరా, ఏం చేసింది ఇంత గర్విస్తుంది, నేనా వచ్చే చూడు నీ అల్లుడు అంటలకలా చెప్పులు కింద పెట్టి అల్లుడు మామకు నమస్కారం చేసినాడంట. మళ్ళీ ఈమె కూడా ఏం చేసింది, భర్త చెప్పులు మోసుకొస్తే ఉరికిత పోయి ఇట్లా అనిందంట. ఎందుకు, నీతోనే నా చెప్పులు మోపించుకొచ్చినాను కాబట్టి ఆ భర్తకి విలువ వెంటనే. మనం కూడా కాలు తగిలితే ఏం చేస్తారు చాలా మంది, ఇట్ అంటే కదా, భర్త వస్తుంటేనే ఆ చెప్పులు కింద వేస్తే ఉరికిత పోయి భర్తని ఇట్లా అనిందంట. ఆయన కూడా అనుకున్నట్ట, నా భార్య ఎంత మంచిది అంటే, ఏదైనా ఈమెని ఎంత ఇబ్బంది పెట్టినా ఎంత కొట్టాలని అనుకున్నా ఆ దుర్మార్గుని కూడా ఏమితో మార్చేసింది ఆమె, ప్రేమ. అందుకే ప్రేమతో నడుచుకుని నీ కుటుంబంలో నీ ఇంట్లో బాగుపడాలంటే ఎక్కువగా ఎట్లా ఉండాలా, ప్రేమను చూపించాలి. నీ భర్తకి ఏం కావాలో అది వెంటనే అందియాల, వెంటనే చేయాలా. కొంతమంది ఇట్లా కూడా మారరు, ఈ ప్రేమను చూపిస్తూ కూడా మారరు, ఆ ప్రేమకి లొంగరు. అప్పుడు ఏం చేయాలా, వాడికి రివర్స్ కావాలా భార్య. వాడు ఒక శిలకాలు వేసుకుంటే ఈమె 2 శిలకాలు వేసుకున్నాడు, అప్పుడు దానిలోకి వస్తాడు. అందుకే ఏమన్నాడు దేవుడు ఇక్కడ, ప్రేమ కలిగి నడుచుకొనుడి, ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనములే మీరు ఉచ్చరింపవలను గాని బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఎవరికి, ప్రేమ కలిగి క్రీస్తు యేసులో నూతన జన్మ పొందిన వారికి బూతులైనను సరసోక్తులైనను అవి మీకు తగవు. మీరు జాగ్రత్తగా ప్రేమ కలిగి ఉండాలా. ప్రేమలో ఉంటే క్రీస్తులో ఉన్నట్టు, కాబట్టి మీకు ఇవి తగదు అని చెప్తుంది. ప్రేమ ఎట్లుంటదంటే చూడు, 1 కొరింథీ 13వ అధ్యాయము 4-5 వచనాలు.
ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు. ప్రేమ దీర్ఘకాలం ఉంటదంట, చాలా కాలంగా ప్రేమ ఉంటది. ప్రేమ దయ చూపిస్తుంది, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అమర్యాదగా నడుచుకోదు, స్వప్రయోజనమును విచారించుకున్నదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకోదు. అపకారమే చేయదు. ప్రేమ అపకారములకు ఏం చేస్తుంది? ఉపకారం చేస్తుంది. అందుకే ప్రేమ కలిగి నడుచుకొనుడి అనే మాట మనం చూస్తున్నాం. వ్యభిచారి అయినను, ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను, క్రీస్తు యేసు యొక్క దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాదను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ప్రేమ కలిగిన వాడు ఇవన్నీ వదిలిపెడతాడు. ప్రేమలో ఉండి కూడా ఇవన్నీ చేస్తే వాడు దేవుని రాజ్యమునకు హక్కుదారుడు కాదు. దేవుని రాజ్యమునకు హక్కుదారుడే కావాలంటే ఏం చేయాలంటే ప్రేమ కలిగి నడుచుకోవాలి. వ్యభిచారము, లోభము, జారత్వము, అపవిత్రము, విగ్రహారాధన, లోబిగా ఉండకూడదు. ఇవన్నీ తీసేస్తే దేవుని రాజ్యంలో మనము చేర్చబడతాం. 1 కొరింథీ 13వ అధ్యాయము 8వ వచనం, ప్రేమ శాశ్వత కాలము ఉండును. చాలు, ప్రేమ ఎంతవరకు ఉంటుందంట? శాశ్వత కాలం వరకు ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉండుటకు ప్రయాసపడుడి అని 1 కొరింథీ 14:1లో ప్రేమ కలిగి ఉండుటకు, అంటే ప్రేమ కలిగి ఉండాలంటే తేలికైన మాట కాదు, చాలా ప్రయాస, చాలా భారమైనది ప్రేమ కలిగి ఉండాలంటే. కాబట్టి ప్రేమ కలిగి ఉండేటకు ఏం చేయాలి? మనందరం కూడా ప్రయాసపడాలి. రెండోది, వెలుగులో నడుచుకోనండి అని చెప్తుంది. చూడండి 6-7 వచనాలు. వ్యర్థమైన మాటల వలన ఎవడనో మిమ్మును మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనుక మీరు అట్టివారితో పాలివారై వ్యర్థమైన మాటల చేత మోసపోదండి. మీరు వారితో సహవాసము చేయొద్దండి. ఆ మాటలు మిమ్మల్ని మోసపోనిస్తున్నాయి. చూడండి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనక మీరు అట్టివారితో పాలివారై ఉండకుడి. వ్యర్థమైన మాటలు చెప్పే వారితో నువ్వు కలిసి ఉండొద్దు అని చెప్తూ, మీరు పూర్వమందు మీరు వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ పూర్వమందు ఏమైనారు? చీకటి అయి ఉన్నారు. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఇప్పుడైతే అంటే ఎప్పుడు? నూతన జన్మ పొందిన తర్వాత ప్రేమలో నడుచుకుంటూ నీవు ప్రభువులో ఏమైనావు? వెలుగై ఉన్నావు. నువ్వు అంతకుముందు ఏమైనావు? చీకటి అయి ఉన్నావు. ఇప్పుడు వెలుగై ఉన్నావు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమైన వాటితో కనబడుచున్నది కనుక ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఏ సంబంధుల వలె? వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. వెలుగు ఎవరు? దేవుడు వెలుగై ఉన్నాడు. చీకటి ఎవరు? సాతాను. మరి మనం ఎవరి సంబంధుల వలె నడుచుకోవాలి? వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. వెలుగులో మనం నడుచుకోవాలి. వెలుగులో నడిస్తే మనం గుంతలు పడం. వెలుగులో నడుస్తూ కూడా గుంతలు పడితే మనం ఎట్లా? కన్నులుండి కూడా చూడలేని అందులో. క్రీస్తు యేసులో ఉండి కూడా మనం పడిపోతే ఎవరి పిల్లలు? అప్పుడు సైతాను పిల్లలు. క్రీస్తు యేసులో ఉన్న తర్వాత చాలా జాగ్రత్త కలిగిన వారుగా ఉండాలి. పడిపోకుండా జాగ్రత్తగా మనము ఉండాలి.
అందుకే తాను నిలుచుచున్నానని తలంచుకొని ప్రతి వాడు పడిపోకుండా, ఏ దాంట్లో పడిపోకుండా, చీకటిలో పడిపోకుండా, లోకములో పడిపోకుండా జాగ్రత్తగా మనము నివసించాలి. అందుకే వెలుగులో నడుచుకునే విధంగా ఉండాలి. ఎవరైతే వెలుగులో నడుచుకుంటాడో వాడు చీకటిని జయిస్తాడు, చీకటిని జయిస్తాడు, అపవాదిని ఎదురిస్తాడు. కాబట్టి మనం వెలుగులో నడుచుకునే వారుగా ఉండాలి. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. 11వ వచనం, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని, వెలుగులో ఉండేవాడు ఏం చేస్తాడు? అంధకార క్రియలను ఖండిస్తాడు. అంధకార క్రియలను ఏం చేస్తాడు? అంధకార క్రియల దగ్గరికి పోడు. అపవాది ఏం చేస్తాడంట? ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతూ ఉంటాడు. అపవాది అందరిని పిలుస్తాడు నా దగ్గరికి రాని. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు, సైతాన్ కూడా అట్లనే పిలుస్తుంది, మీరు నా దగ్గరికి రండి, ఈ లోకంలో ఎంతో సంతోషం ఉంది. మన ప్రాణంతో చెప్పిస్తుంది అది, నా ప్రాణమా తినుము తాగుము, వచ్చేసాయి, నువ్వు అన్ని తిని తాగి ఎంజాయ్ చేయొచ్చు అని అపవాది చెప్తారు. కానీ దేవుని మాట ఏం చెప్తుంది? ఈ లోకములో ఉండే వాటిని ఏది కూడా నువ్వు ఆశించొద్దు. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకూడదు. లోకములో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఉన్నాయి కాబట్టి నువ్వు వాటిని ప్రేమించొద్దు అని వెలుగు మనకి చెప్తుంది. అందుకే వెలుగు సంబంధులుగా మనం నడుచుకోవాలి. ఏలైనగా ఇట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడితే అయినను అవమానకరమై ఉన్నది. అసలు మాట్లాడితే ఏమంట? అవమానం. అంధకార క్రియలో ఉంటే యోహాను సువార్త 8:12లో మరలా యేసు ఏం చెప్తున్నాడు? నేను లోకమునకు వెలుగు. వెలుగు ఎవరు? యేసుక్రీస్తు. నేను లోకమునకు వెలుగు, నన్ను వెంబడించువాడు. వెలుగుని ఎవరు వెంబడిస్తారు? చీకటిని ద్వేషించేవాడు వెలుగును వెంబడిస్తాడు. చీకటిని ప్రేమించేవాడు వెలుగు దగ్గరికి రాడు. చీకటిని ఎవరు ప్రేమిస్తారు? అపవాది సంబంధులు చీకటిని ప్రేమిస్తారు. అందుకే నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక ఏ వెలుగు కలిగి ఉంటామంట? జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. మనలో కూడా జీవపు వెలుగు ఉండాలి. జీవపు వెలుగులో మనం నడుచుకోవాలి. జీవధారలు మన హృదయంలో ప్రవహించాలి. అపవాది క్రియలతో మనం జీవించకూడదు. 1 యోహాను 1:5 దేవుడు లోకమునకు ఏమైనాడు? 1 యోహాను 1:5 దేవుడు ఏమైనాడు? దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగుండే చోట ఏముండదు? వెలుగుండే చోట ఏముండదు? గట్టి చెప్పాల. వెలుగుండే చోట ఏముండదు? గుడ్. క్రీస్తు ఉండే చోట ఏముండదు? ఇహలోక సంబంధమైన ఏవి కూడా ఉండవు. ఆయనను మన హృదయంలో నింపుకోవాలి. మీరు ఎవరన్నారు? ఆయన, మనమందరం ఎవరము? ఆయన ఆలయమై ఉన్నాము. మీరు ఆయన ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా అంటాడు. మనలో వెలుగు ఉండాలి. వెలుగుంటే క్రీస్తుని మనం వెలుగుగా ఎంచుకోవాలి. అందుకే వెలుగు సంబంధులుగా నడుచుకొనుడి, వెలుగులో నడుచుకొనుడి అని చెప్తుంది. దేవుడు వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 3:20 వచనం. యోహాను సువార్త 3:20 వచనం. చూడండి, బాగా వినాల. దుష్కార్యము చేయు ఒకటి రాదు.
దుష్కార్యములు చెడ్డ కార్యములు చేసే ప్రతి వాడు వెలుగును ప్రేమించడు. ప్రేమించడు అంటే అర్థమేమి? ద్వేషించును అని అర్థం. నేను రివర్స్ లో చెప్తున్నా. దుష్కార్యము చేయు ప్రతి వాడును వెలుగును ప్రేమించడు అంటే అర్థము ద్వేషించును అని అర్థం. దుష్కార్యములు చేయని ప్రతి వాడు వెలుగును ప్రేమిస్తాడు. అసలు దుష్కార్యము చేయాలనే మనసు మనకుంటే వెలుగు ఏడుంటది మన లోపల? దుష్కార్యముతోనే నిండి ఉంటే ఏముంటది లోపల? ఎప్పుడు కూడా చీకటే ఉంటది. చీకటి పాపానికి మూలం. పాపము క్రియలు ఎప్పుడు జరుగుతాయి? ఉదయమున జరగవు. ఎప్పుడు? రాత్రి కాలమునే జరుగుతాయి. దొంగతనమైన, వ్యభిచారమైన, ఏ దుష్కార్యమైన రాత్రి కాలంలో జరుగుతాయి, చీకటిలోనే జరుగుతాయి. కాబట్టి చీకటిని ఎవరు ప్రేమించారంట? దుష్కార్యము చేయు ప్రతి వాడును కూడా వెలుగును ద్వేషించును. తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వాడు వెలుగు దగ్గరికి రాడు. మనకు రోగం ఉందో లేదో తెలుసుకోవాలంటే ఏం చేయాలా? ఎక్కడ పోతే తెలుస్తుంది? డాక్టర్లు అందుకే ఎక్స్రే రాస్తారు. కాలు నొప్పి, కాళ్ళు మూయనికి రాకుంది, సాపనికి రాకుందంటే ఏమైనా ఎంక ఎరిగిందేమో అని ఎక్స్రే రాస్తారు. మలేరియా, టైఫాయిడ్ ఉంది అంటే ఏం రాస్తారు? బ్లడ్ టెస్ట్ రాస్తారు. అది చేసుకుంటేనే ఏముందో తెలుస్తుంది. కాబట్టి అది చేయకుండా భయపడతాడంట. ఎవరు? దుష్కార్యములు చేయువాడు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వస్తాడు. ఏమైనా కానీ నేను క్లియర్ గా ఉన్నా అని ఎక్కడొస్తాడు? వెలుగు దగ్గరికి వస్తాడు. వెలుగుని ద్వేషించేవాడు వెలుగు దగ్గరికి రాడు. వెలుగుని ప్రేమించేవాడు వెలుగు దగ్గరికి వస్తాడు. ఎందుకంటే తన క్రియలు బాగున్నప్పుడు వెలుగు దగ్గరికి వస్తాడు. తమ క్రియలు బాగలేనప్పుడు అవి ఎక్కడ బయటపడతావో అని వాడు వెలుగు దగ్గరికి రాడు. కాబట్టి వెలుగులో నడుచుకోవాలి. 119వ కీర్తన 103వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, త్రోవకు వెలుగై ఉన్నది. పాదములకు దీపం ఏదంట? వాక్యం. మన పాదాలు తప్పిపోకుండా వెలుగుగా ఉండి నడిపించేది దేవుని యొక్క వాక్యం. త్రోవకు కూడా వెలుగు. టార్చ్ లైట్ తీసుకొని ఆడేస్తారు అట్టనా కిందక? ఈ పాదాలకు కొంచెం ముందర వేస్తాం అంతే. ఆ పాదాల నుంచి దాంట్లో పడకుండా ఎవరికైనా వేస్తారా? చక్కగా పెట్టి నడుస్తారా? టార్చ్ లైట్ పట్టకుండా కూడా ఇందుకు వేస్తారా? పైకి వేస్తారా? పైకి పట్టుకొని నడిచినాం అనుకో, కిందకి వేయకుండా ఏడబడతాం. తగ్గుతుందో కూడా తెలియదు. ఊరికి చీకటి ఉందనుకో, రాయి నువ్వు గోడ తగ్గలేదు తెలియదు, చెట్టుకు తగ్గలేదు తెలియదు, ఇంకా ఎవరికైనా తగ్గలేదు కూడా తెలియదు. అందుకే నీ వాక్యము నా పాదములకు దీపములు, త్రోవకి వెలుగై ఉన్నది. కాబట్టి వెలుగులో మనము నడుచుకోవాలి. వెలుగులో నడుచుకుంటే చీకటిలో మనము పడిపోము. ప్రేమలో నడుచుకుంటే ద్వేషము ప్రేమించం, ద్వేషాన్ని తీసివేసుకుంటాం. కాబట్టి ప్రేమలో నడుచుకోవాలి. 3వది చూడండి, జాగ్రత్తగా నడుచుకోవాలి. 5వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14-15. అందుచేత నిద్రించుచున్న నీవు ఏం చేయాలా? మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డవి కనుక. దినములు ఏమైనాయి? చెడ్డాయి. అందుకే పెద్దలు చెప్తారు, పోయిన దినాలే చాలా బాగుండే అని. పోయిన దినాలే మంచిగా ఉన్నాయి, ఈ కాలం బాగలేదు అని. ఇది పెద్దలు చెబుతూనే ఉన్నారు. మా వయసు కూడా మేము కూడా చెప్తాం, మా కాలమే బాగుండే, ఇప్పుడు కాలము
బాగలేదు అని. మీ వయసుకు వచ్చినప్పుడు మీరు చెప్తారు మా కాలమే బాగుండే, ఈ కాలము బాగా. ఇట్లా ఎన్ని తరాల నుంచి చెప్తున్నారు? నారాజయ్యని అడిగితే ఏం చెప్తాడు? నారాజయ్య గారు మా కాలమే బాగుండే అని అంటావా లేదా? మా కాలం ఛాన్సార్లు చెప్పినాడు మా కాలమే బాగుండే, పెద్ద కర్రన్న నేను ఆ చెట్లు పొడుగుంటే ఆ చెట్లలో రామరాజు ఎగిరినట్టే ఎగురుతుండట. ఈ నుంచి ఆడికి చెట్లు పట్టుకొని ఆ ఊడలు పట్టుకొని ఎగురుతాడు. ఇప్పుడు మన చెట్లకు ఊడలు ఉండేవా? అసలు చెట్లే లేవు. గోడలు దుంకి మామిడికాయలు తెచ్చుకొని తిన్నారంట. మనకి యావ లేవు మామిడికాయలు. మేమైతే చిన్న ఉన్నప్పుడు ఆ కలంగడి పండ్లు తెచ్చుకుంటుంటాం. ఎట్లా ఇసుకలు వేస్తుంటే కలంగడి పండ్లు. ఇప్పుడు ఆ కలంగడి పండ్లు కూడా లేవు, ఇసుకలు పోయి తెచ్చుకుందాం అంటే. అసలు నీళ్లు ఉంటే ఇసుక ఉంటాయి కదా, రాత్రి పగలు ఇసుక దొంగతనం జరుగుతుంది. ఏం చేయాలన్నా ఆ కాలంకి వేరు, ఈ కాలానికి వేరు. మళ్ళీ పిల్లలు వచ్చేసరికి వాళ్ళు చెప్తారు మా కాలమే బాగుండే అని. పోయిన కాలాలే చాలా మంచివి. జరగబోయే కాలాలు ఎట్లా ఉంటావో ఏం జరుగుతావో ఎవరికి తెలియదు. అందుకే ఏం చెప్తూ చూడండి, దినములు ఏమైనవి చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక ఏం చేసుకోవాలా? దుర్వినియోగం చేసుకోండి అంటున్నా. సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి. ఏ సమయము ఎప్పుడు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాల. ఆదివారము దేవుని సమయము దేవునికి ఇవ్వాల, నిద్ర సమయము నిద్రకి ఇవ్వాల, భోజన సమయము భోజనానికి ఇవ్వాలి. ఏ సమయము ఆ సమయానికి ఇవ్వాలి. సమయము తిప్పి తిప్పి చేసినామనుకో ఏమైతుంది? ఏం చేయాలో అర్థం కాదు. సమయముని పోనీయక సద్వినియోగము చేసుకొనుచు జ్ఞానవంతుడు అయితే పిల్లలు కూడా ఒక టైం టేబుల్ పెట్టుకుని ఉంటారు. అట్లా టైం టేబుల్ మెయింటైన్ చేసే పిల్లలు బాగా చదువుకుంటారు. ఈ టైంకి స్కూల్ పోయిస్తేనే 6 నుండి 7 వరకు చదువుకోవాలి, 7 నుంచి హోంవర్క్ చేసుకోవాలి, 8 గంటలకి తినాలి, మళ్ళీ పొద్దున్నే 8 గంటలకు లేయాలి అని ఒక టైం పెట్టుకుంటే ఆ టైం ప్రకారంగా వాళ్ళ జీవితం ఏమవుతుంది? బాగవుతుంది. అసలు టైమే లేదు, సమయాన్ని సద్వినియోగం చేయడం లేదు. పొద్దున 9 గంటలకు స్కూల్ అంటే 8:50కి లేచినాడు అనుకో, మరైతేనా స్కూల్కి ఎన్ని నిమిషాలు ఉంటుంది తేడా? 10 నిమిషాలు ఉంటుంది. ఆ 10 నిమిషాల్లో నువ్వు అందరి మీద పడాలి. ఇంట్లో మీ అమ్మ మీద, నీ మీద, నాయన మీద, అందరి మీద పడి కొట్లాడాలి. సమయమును ఏం చేయాలా? సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు ఎట్లా చూసుకోవాలా? జాగ్రత్త. జాగ్రత్తగా చూసుకోవాలంటే కేర్ఫుల్ గా ఉండాలా. అన్ని పని విషయంలో అన్ని దాంట్లో జాగ్రత్త కలిగి ఉండాలి. మార్కు సువార్త 4:24 కూడా చూస్తే మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోనండి. ఎవరైనా ఏమైనా చెప్తుంటే ఏం చేయాలా? జాగ్రత్తగా చూసుకోవాలా, జాగ్రత్తగా వినాలి. ఇది కరెక్టేనా అని. మీరు రైలు వచ్చేటప్పుడు రైలుకి ఎదురుగా నిలబడండి, మీకు మేలు జరుగుతుంది, లాటరీ తగ్గుతుంది అని చెప్పిన అనుకో, లాటరీ తగ్గలేదు ఏం కథను కానీ నువ్వే ఆడిపోతావు. ఇది కరెక్టా రైటా అని ఆలోచన చేసే శక్తి ఉండాలా. ఊరికే రైలు ముందర పోయి నిలబడు నీకు లాటరీ తగ్గుతుంది అంటే రైలు వచ్చేటప్పుడు రైలుకి ఎదురుగా నిలబడడం అనుకో, ఆడిపోతావు. నీకు లాటరీ ఏమో కానీ నువ్వే ఉండకుండా పోతావు. అందుకే ఏమి వినుచున్నావో జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా నడుచుకోవాలి. ఇంకొక మాట మత్తయి 7:15లో అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. ఎవరి గురించి? అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. ఫిలిప్పి 3:2 దుష్టులైన పనివారి నిమిత్తమై జాగ్రత్తగా ఉండండి. వారి విషయంలో జాగ్రత్తగా నడుచుకోనండి. ఎవరు? దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి. 1 తిమోతి 4:16 నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము. ఎవరు బోధ? చెప్పే వాళ్ళ బోధ జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఏమైతే నడిపేవాడు ఎట్లుండాలా? బస్సు నడిపేవాడు ఆ డ్రైవింగ్ ఎట్లుండాలా? జాగ్రత్తగా ఉంటేనే వెనకాల ప్యాసింజర్లు జాగ్రత్తగా ఉంటారు.
డ్రైవర్ మాటికి డుక్కించుకుంటా బస్సు ఇట్టా ఇట్టా అనింది అనుకో, లోపల ఉన్న వాళ్ళకి గుండెలు ఎట్లుంటాయి? డ్రైవర్ దగ్గర పోయి ఏమొచ్చిందిరా నేను బాగా నడుపు, ఇంత బస్సు నడపనికే నీకు వస్తారా రాదా? అందరి ప్రాణాలలో ఎవరి చేతులు ఉంటాయి? డ్రైవర్ చేతుల. జాగ్రత్తగా నడపాల డ్రైవర్. మీరు ఏమన్నారా? ఎటైనా నడుపు అంటారా మీరు? ఒక్కరికి మేలుకొస్తే కూడా పక్కలో లేపుతారు. బస్సు చూడు ఎట్లా నడుపుతున్నాడు. అందరు తెల్లవారుజామున నిద్రపోతున్నాడు. రవికి మేలుకొచ్చింది అనుకో, ఏం చేస్తాడు? రవి పోయి కొడతాడు ఫస్ట్. కాబట్టి ఏమంటాడు ఇక్కడ? నీ బోధను కూర్చి, నిన్ను కూర్చి, నీ బోధను కూర్చి జాగ్రత్తగా ఉండండి. అప్పుడే ఆ బస్సులో ఉన్న వాళ్ళు ఎట్లుంటారు? సేఫ్ సైడ్ గా ఉంటారు, హాయిగా ఉంటారు. ఇంకొక మాట చూసుకొని ముగించుకుందాం. 1 పేతురు 2 పేతురు 1వ అధ్యాయము 5వ వచనం. 2 పేతురు ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. మీ మట్టుకు మీరు ఎట్లా ఉండాలా? పూర్ణ అంటే చాలా జాగ్రత్త గలవారై. మీ విశ్వాసమునందు సద్గుణమును, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడలా అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. జాగ్రత్తగా దేవుని మాట వింటే మనం ఏమైతామో? సోమరులము, నిష్ప్రయోజనమైన వాళ్ళం కాదు. వినకపోతే, దేవుని మాట జాగ్రత్తగా వినకపోతే మనం ఏమవుతాం? సోమరులము, నిష్ప్రయోజనం అయిపోతాం. అంటే పనికి వాళ్ళం అయిపోతాం. మనం పనికిరాని వాళ్ళము కాకుండా ఉండాలంటే ఏం చేయాలా? జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్త కలిగిన బోధను మనము వినాలి. అప్పుడే మనకు ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుని మాట ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.